గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కూటమి నుండి పీలా శ్రీనివాస్ పేరు ఖరారు చేశారు. మేయర్ ఎన్నిక సందర్భంగా రేపు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. మేయర్ అభ్యర్థిగా శ్రీనివాసరావుకు జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ బీఫామ్ అందజేశారు. గత కొద్ది రోజులుగా కాకరేపిన విశాఖ రాజకీయాలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో మేయర్ ఎన్నికకు రూట్ క్లియర్ అయింది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించారు. రేపు కౌన్సిల్ స్పెషల్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో కూటమి నుంచి మేయర్ అభ్యర్థిని ఖరారు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఇలా విశాఖ గ్రేటర్ ఆపరేషన్ ఎట్టకేలకు ఒక కొలికి వచ్చింది. కూటమి మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని, డిప్యూటీ మేయర్ల మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గిన నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా జీవీఎంసీ మీద మేయర్ పీఠంలాగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నగరపాలక సంస్థలో కూడా ఖచ్చితంగా కూటమి మేయర్ సీటుని సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే వ్యూహ ప్రతి వ్యూహాల మధ్యన గ్రేటర్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయితే మున్సిపల్ యాక్ట్స్ ప్రకారం ఎవరైతే ప్రస్తుతం నిన్నటి వరకు కొనసాగిన మేయర్ హరివెంకట కుమారి 4.5 ఏళ్ల పదవీ కాలం ఉంది కాబట్టి ఆమె కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తన పదవిని కొనసాగించారు. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత కూటమి నుంచి మొత్తం అందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అవ్వడం, అవిశ్వాస తీర్మానంలో వాళ్ళంతా కూడా నెగ్గడం, ఇవన్నీ కూడా వరుసగా జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో మొత్తం విశాఖ రాజకీయం అంతా కూడా వేడెక్కింది. ఎప్పుడూ లేని విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు, క్యాంప్ రాజకీయాలతో విశాఖ రాజకీయంలో అంతా కూడా గ్రేటర్ ఆపరేషన్ లో ఒక కొత్త రాజకీయ చతురతను అయితే విశాఖ ప్రజలైతే మాత్రం చూశారు. ఈ ఎట్టకేలకి విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి సొంతం చేసుకోబోతుంది. రేపు ప్రత్యేక సమావేశం ద్వారా మేయర్ పీఠం సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే ఈసీ ఆదేశాల మేరకు రేపు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ అలాగే ఇన్ఛార్జి కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమి నుంచి మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ అయిన పీలా శ్రీనివాస్ ని వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ బీఫామ్ ని కూడా పీలా శ్రీనివాస్ కి అందజేయడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఇప్పటిదాకా జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా మేయర్ ని కార్పొరేటర్స్ అందరితో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా కలిపి ఎన్నుకుంటారు. ఆ తర్వాత మేయర్ పీఠం కూటమి వశం అవుతుంది. అయితే మరొక 9 నెలల కాలం మాత్రమే వాళ్ళకి కాల పరిమితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ కాల్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 9 నెలలు కూడా చాలా బిగ్ టాస్క్ నే కూటమి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 4.5 ఏళ్లలో గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు పెద్ద స్థాయిలో మేము బయట పెడతాము అన్న ఒక్క మాటతోనే అవిశ్వాసానికి వెళ్లడం జరిగింది. వాటిలన్నింటి మీద ఫోకస్ చేయడంతో పాటు కేవలం నగర అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు వెళ్ళబోతున్నాము. కేవలం దానికోసం మాత్రమే మెరుగైన సిటీ ర్యాంకింగ్ కోసం ఈ ప్రక్రియని మేము స్టార్ట్ చేశాము, అవిశ్వాసాన్ని మేము పెట్టడం జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా నేతలంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే జీవీఎంసీ ర్యాంకింగ్స్ లో విశాఖపట్నం ర్యాంకింగ్ చూసుకుంటే కనుక 9వ స్థానానికి గత 4 ఏళ్లలో పడిపోయిన నేపథ్యంలో దాన్ని తిరిగి మళ్ళీ 5వ స్థానం కానీ లేకపోతే 3వ స్థానంకి కానీ ఆ ర్యాంకింగ్ ని తీసుకురావాలి. అందుకోసం అభివృద్ధి లక్ష్యంగా ఈ మేయర్ అవిశ్వాస తీర్మానం ప్రక్రియని మేము పెట్టాము. దాంట్లో నెగ్గాం కాబట్టి ఇక అభివృద్ధి మీద ఫోకస్ చేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మొత్తానికి రేపు ప్రత్యేక కౌన్సిల్ అనంతరం మేయర్ విశాఖపట్నానికి కొత్త మేయర్ కూటమి నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది. షీలా. రైట్, థ్యాంక్ యూ అనురాధ.